కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు వెంటనే 50 లక్షల చొప్పున పరిహారం చెల్లించిన తరువాతే సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయాన్ని సందర్శించాలని ఏఐఎఫ్బి పార్టీ ఉపాధ్యక్షుడు అంబటి బోజిరెడ్డి డిమాండ్ చేశారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 61 మంది మరణించిన సంఘటన ఏండ్లు గడిచినా ఇప్పటి వరకు కేసీఆర్ పరామర్శించలేదని మండిపడ్డారు. కార్యకర్తల కుటుంబాల్లో పెళ్లిళ్లు, పేరంటాళ్లకు పాల్గొని కేసీఆర్ కొండగట్టు బాధిత కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. చెప్పింది అమలు పరచకపోతే రాజీనామా చేస్తా అని చెప్పేసి అన్న కేసీఆర్ గారిని కొండగట్టు వచ్చు సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్ చేస్తుంది. మీరు కొండగట్టు బాధితులను ఇప్పటి వరకు వారికి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. చనిపోయిన కుటుంబాలకి 50 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా, అదే విధంగా కుటుంబానికి ఒక ఉద్యోగం, అదే విధంగా కొండగట్టు దేవస్థానం అభివృద్ధి కోసం 500 కోట్లు, అదే విధంగా సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన వేములవాడ క్షేత్రాన్ని, రాజరాజేశ్వరి క్షేత్రానికి దేవస్థానానికి 400 కోట్లు కేటాయించడమని, అదే విధంగా ధరంపూరికి 100 కోట్లు కేటాయించడమని చెప్పుకున్న కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా ఇక్కడ అభివృద్ధి చేసిన పాపాన పోలే. చెప్పింది అమలు పరచకపోతే